హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనము హైదరాబాద్ బిర్యానీ ఇంట్లో ఎట్లా చేసుకోవాలో చూసుకుందాం. ఈ బిర్యానీ రెసిపీకి నేను ప్రెస్టీజ్ క్యాసరోల్ వాడుతున్నాను. సో ఈ మేక్ పేరు వచ్చి ప్రెస్టీజ్ ప్లాటినా క్యాసరోల్ 5.5 లీటర్. ఇది హైదరాబాద్లోనే తీసుకున్నాం మేము షాప్లో, ప్రెస్టీజ్ స్టోర్లో. చాలా బెస్ట్ పాట్ బిర్యానీకి అయితే. అవెన్లో కూడా పెట్టి చేసుకోవచ్చు. దీనికి థిక్ బేస్ ఇచ్చారు, సో అంత ఈజీగా బర్న్ అవ్వదు లోపల. సో బిర్యానీ చేసినప్పుడు మీరు కంపల్సరీ థిక్ బాటమ్ ఉన్న దాంట్లోనే చేసుకోవాలి, లేదంటే అడుగు మాడిపోతుంది, మీకు మొత్తం బర్న్ ఫ్లేవర్ వచ్చేస్తుంది ఫుడ్లో. ఫస్ట్గా నేను 1 కిలో చికెన్ లెగ్స్ తీసుకున్నాను. దీనికి 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేస్తున్నాను. ఒకవేళ గీ అవైలబుల్గా లేకపోతే కనుక మనం బటర్ కానీ రెగ్యులర్ ఆయిల్ కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ దీనికి నేను ఇంట్లో తయారు చేసుకున్న బిర్యానీ మసాలా యాడ్ చేస్తున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్స్. ఒకవేళ దీంట్లో ఇంట్రెస్ట్ ఉంటే కనుక పైన లింక్ క్లిక్ చేయండి. ఫైన్గా చాప్ చేసుకున్న 3 మీడియం సైజ్ గ్రీన్ చిల్లీస్ వేసుకోండి. దీనికి ఒక బ్లాక్ కార్డమమ్ యాడ్ చేసుకోండి, ఒక స్టార్ అనీస్ స్పైస్, ఒక చిన్న మిక్సీ జార్లో లవంగాలు, యాలకలు, ఇలాచి, దాల్చిన చెక్క, మిరియాలు కోర్స్ మిక్స్ చేసుకోండి. మన హైదరాబాదీ బిర్యానీ టేస్ట్ రావడానికి చాలా ఇంపార్టెంట్. ఒకటి పావు టీ స్పూన్ సాల్ట్, ఒక మీడియం సైజు మేజ్ తీసుకుంటున్నాను, అంటే జాపత్రి, 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర ధనియాల పొడి, 2 టీ స్పూన్లు ఎక్స్ట్రా హాట్ చిల్లీ పౌడర్. నార్మల్గా 4 టేబుల్ స్పూన్లు పెరుగు సరిపోతుంది, బట్ నాకు బిర్యానీ కొద్దిగా జ్యూసీగా ఇష్టము, సో నేను 7 టేబుల్ స్పూన్లు వాడుతున్నా పెరుగు ఇక్కడ. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఫ్రైడ్ ఆనియన్స్. ఎంత ఎక్కువ వేసుకుంటే ఫ్రైడ్ ఆనియన్స్ అంత టేస్టీగా ఉంటుంది బిర్యానీ. కొంతమంది బిర్యానీ మసాలానే ఇది పేస్ట్ లాగా చేసుకుంటారు, నేను డైరెక్ట్ వేస్తున్నా. చాప్డ్ కొరియాండర్, మింట్ అంటే మన పుదీనా ఇంకా కొత్తిమీర చాప్ చేసుకుని వేసుకోవాలి, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది దీనివల్ల. ఒక ఫుల్ నిమ్మకాయ స్క్వీజ్ చేసుకోండి. రెండు బే లీవ్స్ వేసుకోండి. దీన్ని బగారా ఆకు లేదా బిర్యానీ ఆకు అని కూడా అంటారు. ఈ స్పైసెస్ అన్నీ వేసుకున్నాక బాగా కలిపేసి ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకోండి, అప్పుడు మీకు పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. ఓవర్ నైట్ చేయలేకపోతే కనుక అట్లీస్ట్ 1 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకోండి ఒక పక్కకి. బోన్ సైడ్ ఇలా కింది వైపుకి తిప్పి పెట్టుకోండి, ఎందుకంటే మనం బిర్యానీ ఇలాగే సెటప్ చేసుకుంటాము, సో అడుగు మాడకుండా ఉంటుంది. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మీకు చికెన్లోంచి ఆ స్పైసెస్ కానీ అదంతా ఇన్ఫ్యూజ్ అవుతుంది రైస్లోకి, దానివల్ల మీకు మంచి బిర్యానీ రైస్ ఫ్లేవర్ వస్తుంది. బేసిక్గా ఏంటంటే మనం చికెన్ ఇలా బాటమ్ లేయర్లో పెట్టుకుంటాము, దాని మీద రైస్ పెట్టేసుకొని కుక్ చేసుకుంటాము. ఇలా కవర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, బయట ఉంచొద్దు. నేను 2 కప్పుల బాస్మతి రైస్ తీసుకున్నాను. నార్మల్గా 1 కిలో చికెన్కి నేను 2 కప్స్ రైస్ తీసుకుంటాను. దీన్ని మనం అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసి పెట్టుకోవాలి. 1 అవర్ మాత్రం దాటకుండా చూసుకోండి. 1 అవర్ దాటి మీరు సోక్ చేస్తే కనుక ఈ రైస్ అనేది బ్రేక్ అయిపోతుంది, మీకు పర్ఫెక్ట్గా రాదు లాంగ్ రైస్. ఇప్పుడు ఒక చిన్న స్పైస్ పాట్లో నేను ఒక చిన్న సైజ్ దాల్చీని తీసుకుంటున్నాను, 2 లవంగాలు, ఒక 5 to 6 మిరియాలు, 2 ఇలాచీ, 2 బే లీవ్స్ తీసుకుంటున్నాను, ఒక టీ స్పూన్ బ్లాక్ జీరా వాడుతున్నాను, షాయి జీరా అంటారు దీన్ని. మీ దగ్గర చిన్న స్పైస్ పాట్ లేకపోతే వరి ఏం లేదు, డైరెక్ట్గా మనం ఇది బాయిల్ చేసుకోవచ్చు వాటర్లో. కొంతమందికి ఇది ఇష్టం ఉండదు కాబట్టి
ఇలా పాట్లో పెట్టి చేసుకోవచ్చు. అప్పుడు ఫ్లేవర్ ఒకటే వస్తుంది మనకి రైస్లోకి. ఇప్పుడు ఒక పాట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను, రెగ్యులర్ ఆయిల్. మన స్పైస్ పాట్ దీనికి యాడ్ చేసుకోండి. మీరు హోల్ మసాలాస్ డైరెక్ట్ ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. ఈ పాట్ కంపల్సరీ ఏం కాదు, స్పైస్ పాట్. దీనికి నేను హాట్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ మసాలాస్లో ఉన్న ఫ్లేవర్ అంతా ఈ వాటర్లోకి ఇన్ఫ్యూజ్ అవుతుంది. 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి వాటర్కి. ఈ వాటర్ని మంచి బాయిలింగ్ పాయింట్ తెచ్చుకున్నాక మనం సోక్ చేసుకున్న రైస్ ఉంది కదా, అది దీనికి యాడ్ చేసుకోండి. నేను మ్యాక్సిమం 6 minutes వరకు కుక్ చేస్తే నాకు కరెక్ట్ టెక్స్చర్ వస్తుంది రైస్. ఈ సోక్ చేసిన రైస్ని చాలా డెలికేట్గా హ్యాండిల్ చేయాలి. రఫ్గా కలిపితే కనుక బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ పాయింట్లో స్టవ్ దగ్గరే ఉండండి. రైస్ వదిలేసి వెళ్తే కనుక మీకు ఓవర్ కుక్ అవుతే రైస్ స్పాయిల్ అయిపోతుంది బిర్యానీ టేస్ట్ అంతా. రైస్ని మనము 70 to 80% మాత్రమే కుక్ చేయాలి, దాన్ని మించి కుక్ చేయకూడదు. సో అది గుర్తుపట్టాలంటే మనకి ఈ టెక్స్చర్ రావాలి. ఈ టెక్స్చర్ కనపడంగానే మనం స్టవ్ వెంబటే ఆఫ్ చేసేసుకోవాలి. చేసుకొని వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసేసుకోవాలి పక్కకి. కొన్ని ప్లేస్లలో ఇలా ఘాట్లు పెట్టాను. ఈ ప్లేసెస్ ఏంటంటే కొద్దిగా లాంగ్ టైం తీసుకుంటే కుక్ అవ్వడానికి, అలాగే మసాలా మంచిగా మీట్కి పట్టుకుంటుందని ఇలా కట్ చేశాను. కొద్దిగా కొత్తిమీర, పుదీనా చాప్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. రైస్లోంచి కంప్లీట్గా వాటర్ దిగిపోయినాయి. సో మనం 80% కుక్ చేసుకున్న రైస్ ఇప్పుడు యాడ్ చేసుకుందాం చికెన్ పైన. ఫైనల్ లేయర్ ఆఫ్ రైస్ యాడ్ చేసుకునే ముందు కొత్తిమీర, పుదీనా అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. కొద్దిగా నెయ్యి యాడ్ చేసేసుకుందాము. ఫైనల్ లేయర్ ఆఫ్ రైస్ యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు. కొంతమంది ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు, నాకు ఎందుకో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఇష్టం ఉండదు. ప్లస్ మనకి హైదరాబాద్లో ఎప్పుడు కలర్ యాడ్ చేయరు బిర్యానీలో, మొత్తం న్యాచురల్ టేస్టే ఉంటుంది రైస్ అంతా. కొద్దిగా చపాతీ పిండి మిగిలిపోయింది, దీంతో మనం సీల్ చేసుకుందాము. ఇది కంపల్సరీ కాదు కానీ మనము సిల్వర్ ఫాయిల్ కూడా వాడుకోవచ్చు. బేసిక్గా మనము ఎయిర్ టైట్ సీల్ చేసుకోవాలి. అప్పుడు మన చికెన్ ఇంకా రైస్ ఆ ప్రెషర్ వల్ల కుక్ అవుతుంది, అంటే ఆ దమ్తో కుక్ అవుతుంది. అందుకే దీన్ని దమ్ బిర్యానీ అంటారు. ఇలా లిడ్ పెట్టేసుకొని కొద్దిగా ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది. దీని మీద కొద్దిగా బరువు పెట్టుకుంటే అలా స్టేబుల్గా ఉంటుంది ప్రెషర్. సో నా దగ్గర ఉన్న బరువైన పాట్ ఇది ఒక 4 kilos ఉంటుంది రఫ్లీ. దీని మీద పెట్టేస్తున్నా, ప్రెషర్ టైట్గా ఉండాలని. దీన్ని లో ఫ్లేమ్లో 55 minutes కుక్ చేస్తున్నాను. ఫ్లేమ్ మీకు ఐడియా కోసం అని చూపిస్తున్నాను. మీరు మీడియంలో కానీ హైలో కానీ పెట్టుకుంటే మాత్రం బేస్ మాడిపోతుంది, బిర్యానీ అంత స్పాయిల్ అయిపోతుంది. 55 minutes అయిపోయింది. ఈ లిడ్ తీసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే స్టీమ్ అనేది పాప్ అవుతుంది బయటికి. ఈ సీల్ క్లియర్ చేసేసుకుందాం జాగ్రత్తగా. రైస్ బాగా పర్ఫెక్ట్ కుక్ అయింది స్టీమ్తోని. సర్వ్ చేసేటప్పుడు మీరు దాన్ని మిక్స్ అయినా చేసుకోవచ్చు, లేదా ఒక లేయర్ చికెన్ తీసుకోండి, ఒక లేయర్ రైస్ తీసుకోండి, అలా యాజ్ ఇట్ ఈజ్ పిక్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. నేను లైట్గా మిక్స్ చేసుకుంటున్నాను. మన చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయింది, చూసుకోవచ్చు బోన్ నుంచి సపరేట్ అవుతుంది మీట్ లైట్గా. హోప్ఫుల్లీ మీరు కూడా బిర్యానీ ఇంట్లో ట్రై చేస్తారు అనుకుంటున్నాను. ట్రై చేసి ఎలా కుదిరిందో కింద కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. అలాగే మీకు ఏదైనా చిన్న డౌట్ ఉన్నా కానీ కింద కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను.